ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి మనకు సీట్ అలాట్‌మెంట్ సంబంధించి మనకు ఆల్రెడీ రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. అంటే మాకు సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేసిన తర్వాత కొంతమందికైతే నో సీట్ అలాటెడ్ అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో, ఇందులో నో సీట్ అలాటెడ్ అంటే ఏంటి? అలాగే మాకు సెకండ్ కౌన్సెలింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సో, దీనికి సంబంధించి నేను డీటెయిల్‌గా కూడా ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, అంతలోపు వీడియోని లైక్ చేయరు. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీకు కొంచెం కష్టపడి చేస్తున్నాను. కాకపోతే వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు. సో, ప్లీజ్ ఒక లైక్ చేయండి చాలు. సో, కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ సంబంధించి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో, కొత్తగా వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక నో సీట్ అలాటెడ్ అంటే ఏంటంటే మీకైతే ఏదైతే కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకుంటారో సో, మీరు పెట్టుకున్న కౌన్సెలింగ్‌లోని మీకైతే సీట్ రాలేదు అనైతే చెప్తుందనమాట. ఈ యొక్క నో సీట్ అలాటెడ్ అర్థం. మీరైతే మళ్ళీ సెకండ్ ఫేజ్‌లోని కరెక్ట్‌గా మీ యొక్క ర్యాంక్ బట్టి మీరు కరెక్ట్‌గా వెబ్ ఆప్షన్ ఇస్తే మీకు సీట్ అయితే వస్తుంది. అండ్ మాకు సెకండ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. సో, సెకండ్ కౌన్సెలింగ్ వచ్చేసి 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో, అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సెకండ్ కౌన్సెలింగ్‌లో అయితే నీట్‌గా పెట్టుకొని ట్రై చేయండి. సో, ఎవరికైతే నో సీట్ అలాటెడ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్‌లోని నీట్‌గా మీ యొక్క ర్యాంక్ బట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్‌వి. చెక్ చేసుకొని సెకండ్ కౌన్సెలింగ్ నీట్‌గా ఇవ్వండి. మీకు 100% సీట్ అయితే వస్తుంది. సో, వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్ యూ.